తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈ రెండు పేర్ల మధ్యనే తీవ్ర చర్చ నడుస్తూ ఉంది. నిన్న ఏదైతే తీన్మార్ మల్లన్న ఆఫీస్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచరులు అదేవిధంగా తెలంగాణ జాగృతి నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజా సంఘాలు, అటు బీసీ సంఘాలు ముఖ్యంగా. అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలేంటి, ఆ వ్యాఖ్యలు ఎవరిని ఏ విధంగా బాధ కలిగించాయనేటువంటి అంశాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతింటే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆయన గత కొంతకాలంగా బీసీ ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలి, అదేవిధంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి అటు బీసీ రాజ్యాధికార సభ కావచ్చు, బీసీ చైతన్య సభల పేరుతో ఎప్పటికప్పుడు బీసీలను చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తనదైన శైలిలో. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న పరిచయాల నేపథ్యంలో సభలు సమావేశాలు పెడుతూ బీసీలను ఎప్పటికప్పుడు మేలుకొల్పే ప్రయత్నం చేస్తున్నాడు తీన్మార్ మల్లన్న. అదేవిధంగా తీన్మార్ మల్లన్నతో పాటు చాలా మంది బీసీ నాయకులు చేస్తున్నప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న పేరు అయితే ప్రధానంగా తెర మీద వినపడతా ఉంది. మరోపక్క ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా గత కొంతకాలంగా బీసీ హక్కుల కోసానికి ధర్నాలు చేయడము, అదేవిధంగా కొన్ని సభల్లో సమావేశాల్లో పెద్ద ఎత్తున ఈ నినాదాన్ని ఎత్తుకోవడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఎందుకు ఈ బీసీ నినాదం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే కనుక, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్లు మేము అమలు చేస్తాము, అమలు చేసిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. అటు కల్వకుంట్ల కవిత కూడా మా పోరాటం ద్వారానే, మేము చేసిన ధర్నాల ద్వారానే, మేము చేసిన ఉద్యమాల ద్వారానే బీసీ బిల్లు 42% బీసీ బిల్లు అనేది ఆమోదం పొందిందని చెప్పేసి కల్వకుంట్ల కవిత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత సంబరాలు చేసుకుంటుంటే మరోపక్క బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఒక బీసీలను దగా చేసేటువంటి రిజర్వేషన్ వ్యవస్థ, అంతే తప్ప ఇదంతా కూడా తప్పుల తడకగా ఉంది, కానీ బీసీలకు ఏమాత్రం కూడా మంచి చేసే విధంగా లేదని చెప్పేసి మరోపక్క బీఆర్ఎస్ నాయకులందరూ కూడా గలమెత్తి వారు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో అయితే కొంత గందరగోళం సృష్టించే పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏమో సంబరాలు చేసుకుంటా ఉంది, మా ద్వారానే ఈ బిల్లు అనేది ఆమోదం పొందిందని చెప్పేసి. మరోపక్క బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ లైన్లో చూస్తే కనుక వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓ సభలో మాట్లాడుతూ 42% బీసీ బిల్లు తీసుకురావడాన్ని కవిత ఎందుకు స్వాగతిస్తుందో అర్థం కావడం లేదని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కంచం మంచం అనేటువంటి తీవ్ర పరుషపద జాలాన్ని కూడా ఆమె మీద ప్రయోగించడం జరిగింది. అయితే ఈ మాటలను తీవ్రంగా తీసుకున్నారు అటు ఎమ్మెల్సీ కవిత అనుచరులు కావచ్చు, జాగృత నాయకులు కావచ్చు. ఇదే విషయానికి సంబంధించి నిన్న ఆదివారం రోజు తీన్మార్ మల్లన్న తన ఆఫీసులో ఉండగానే కొంతమంది జాగృత నాయకులు, అదేవిధంగా కవిత ముఖ్య అనుచరులు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపేటువంటి క్రమంలో కొంత ఫర్నిచర్ ధ్వంసం కావడం, అదేవిధంగా తీన్మార్ మల్లన్న ఆఫీసులో కూడా చొరబడడం అనేది మనందరం కూడా నిన్న వీడియోలో చూసినాం. అయితే అక్కడ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గన్మెన్లు, ఇద్దరు గన్మెన్లు, ఒకరేమో తీన్మార్ మల్లన్నకు రక్షణగా ఉంటే మరొక గన్మెన్ ఏమో గాల్లోకి 5 నుంచి 6 రౌండ్ల కాల్పుడు కూడా జరపడం జరిగింది. అయితే మొత్తానికి ఈ వ్యవహారం అంతా ముగిసిన వెంటనే ఆ తీన్మార్ మల్లన్న ఇద్దరు గన్మెన్లను కూడా పోలీసులు సరెండర్ చేసుకొని వారి నుంచి వాంగ్మూలాన్ని తీసుకోవడం జరిగింది. వారు మాత్రం తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు మాత్రమే మేము కాల్పులు జరపడం జరిగిందని చెప్పేసి వారు కూడా చెప్పినట్లు సమాచారం వస్తూ ఉంది. మొత్తానికి ఏదైతేనే తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి జరగడము, అదేవిధంగా అటు ఎమ్మెల్సీ కవిత అనుచరులు కావచ్చు, జాగృత నాయకులు కావచ్చు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వారు కూడా నిరసన తెలపడానికి తీన్మార్ మల్లన్న ఆఫీస్కు చేరుకోవడం జరిగిందని చెప్పేసి వారు కూడా గంటాపదంగా చెప్తా ఉన్నారు.
అయితే తీన్మార్ మల్లన్న మాత్రం ఈ ఘటన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటువంటి దాడులకు భయపడలేదు, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను నా ఛానల్ ద్వారా ప్రశ్నించాను, పోరాడాను, కేసులకు కూడా నేను పెట్టుకున్నానని చెప్పేసి మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం వచ్చేంత వరకు కూడా నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు, ఎన్ని కొట్లాటలు వచ్చినా ఎంత కేసులు పెట్టినా కూడా వెనకడుగు వేసేటువంటి లేదని చెప్పేసి వారు కూడా నిన్న గంటపదంగా చెప్పారు. ఎప్పుడైతే దాడి జరిగిందో దాడి జరిగిన వెంటనే తీన్మార్ మల్లన్నను పరామర్శించడానికి వివిధ జిల్లాల నుంచి బీసీ నాయకులు కావచ్చు, బీసీ నేతలు పెద్ద ఎత్తున ఆయన ఆఫీస్కు తరలి వచ్చారు. మరోపక్క తీన్మార్ మల్లన్న అదేవిధంగా ఆయన అనుచరులు అటు జాగృతి నాయకులపైన, జాగృతి నేతలపైన కేసులు పెడితే అటు జాగృతి నేతలు అదేవిధంగా కవిత అనుచరులు తీన్మార్ మల్లన్నపై కూడా కేసులు వేయడం జరిగింది. మొత్తానికి వీరిద్దరి మధ్య అయితే ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంటోంది. ఓ పక్క బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆ విషయాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉంటే మరోపక్క బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న గందరగోళం కావచ్చు, తీన్మార్ మల్లన్న మధ్య కవిత మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం కావచ్చు, మొత్తానికైతే కొంత గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం అయితే జరుగుతోందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం. ఓ పక్క తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని తీవ్రంగా బాధించాయంటున్నారు జాగృత నాయకులు, కల్వకుంట్ల కవిత అనుచరులు. అదేవిధంగా నేను మాట్లాడిన మాటల పరమార్థం వేరు, కంచం మంచం అని అంటే మా భాషలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడుకునే మాటలే తప్ప అవి వ్యంగ్యార్థాలుగా లేదా వేరే అర్థాలుగా వచ్చేటువంటి మాటలు కాదని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఇప్పటికే స్పష్టంగా ఆయన చెప్పారు. సో ఆయన చెప్పిన మాటలు మరి జాగృత నాయకులు తీసుకొని వారు ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా ఏ విధంగా ముందుకు పోతారు, లేదా కేసులు పెట్టుకున్నారు కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలబోతుంది అనేటువంటి విషయాలు కూడా మనం స్పష్టంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, చూస్తూనే ఉండండి వాయిన్ న్యూస్.